everyone. Welcome to Telugu One Academy. ఈ రోజు మనం ఓషన్ అండ్ జియోథర్మల్ ఎనర్జీ గురించి చదువుకోబోతున్నాం. So, let's go directly into the topic. Okay? What exactly is ocean energy? Ocean occupies more than 70% of the Earth's surface and has inexhaustible source of renewable energy. Okay? Ocean energy is the energy harnessed from. ఓషన్ ఎనర్జీని ఎక్కడెక్కడ నుంచి తీసుకుంటామండి? ఓషన్ ఎనర్జీని మనం ఓషన్ వేవ్స్ నుంచి తీసుకుంటాం, టైడ్ ఎనర్జీ నుంచి తీసుకుంటాం. అలానే ఓషన్లో మీకు తెలుసు, మీరు జాగ్రఫీలో చదువుకున్నట్టయితే ఓషన్లో సర్ఫేస్లో ఒక టెంపరేచర్ ఉంటే ఇది థర్మోక్లైన్ అనుకుంటే దీని కింద ఇంకో టెంపరేచర్ ఉంటుంది. సో దెర్ ఈస్ అ డిఫరెన్స్ ఆఫ్ టెంపరేచర్ అట్ ద డెప్త్స్ ఆఫ్ ఓషన్, ఓకే, అట్ గ్రేడియంట్స్ అండ్ సాలినిటీ గ్రేడియంట్స్. దాంట్లో ఉన్న చూడండి, డెప్త్లో ఒక సాలినిటీ ఉంటుంది, సర్ఫేస్లో ఒక సాలినిటీ ఉంటుంది. ఓకే, రివర్స్ డ్రైన్ అయ్యే దగ్గర ఒక సాలినిటీ ఉంటుంది, రివర్స్ డ్రైన్ కాని చోట ఒక సాలినిటీ ఉంటుంది. ఈ సాలినిటీ డిఫరెన్స్ ద్వారా కూడా మీరు ప్రొడ్యూస్ చేసే ఎనర్జీనే ఓషన్ ఎనర్జీ అంటాం, ఓషన్ ఎనర్జీ అంటాం. లెట్స్ సీ ఈచ్ అండ్ ఎవ్రీ ఎనర్జీ ఇన్ డీటెయిల్. సో లెట్స్ సీ ఫస్ట్ ద ప్రజెంట్ సినారియో అరౌండ్ ద వరల్డ్. ఈ ఓషన్ టెక్నాలజీ అనేది ఫ్రెండ్స్ చాలా నాసెంట్, అంటే ఇప్పుడిప్పుడే తయారవుతుంది, ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. ఇంతకుముందు ఎప్పుడు ఇంతగా ఎలాబరేట్గా యూజ్ చేయలేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద సినారియోస్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఆర్ ఇన్ అండర్ ఎక్స్పెరిమెంటల్ స్టేజ్. అన్నీ కూడా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో ఉన్నాయి. ఓకే, సో 536 మెగావాట్స్ ఆఫ్ ఇన్స్టాల్డ్ ఓషన్ ఎనర్జీ కెపాసిటీ ఈజ్ అండర్ ఆపరేషన్. బై ద ఎండ్ ఆఫ్ 2016 వరకు ఆపరేషన్లో ఉన్నాయి. విత్ మేజర్ షేర్ ఆఫ్ 2 లార్జ్ స్కేల్ టైడల్ బ్యారేజ్ ప్లాంట్స్ at 245 in షైవా ప్లాంట్ విచ్ ఇస్ ఇన్ సౌత్ కొరియా. సౌత్ కొరియాలోనే ఒక అతిపెద్ద విండ్ ఆర్ టైడ్ ఎనర్జీ లేదా మీరు ఏమంటారు ఓషన్ ఎనర్జీ అనేది మనం ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం. నెక్స్ట్ కంప్లీటెడ్ ఇన్ 2011 అండ్ 240 మెగావాట్స్ లారాంకే టైడల్ పవర్ స్టేషన్ ఇన్ ఫ్రాన్స్ కంప్లీటెడ్ ఇన్ 1966. ఎప్పుడో కంప్లీట్ అయినప్పటికీ చాలా తక్కువ ప్లాంట్స్ ఉన్నాయి వరల్డ్ వైడ్లో. అపార్ట్ ఫ్రమ్ ద టైడల్ బ్యారేజ్, ఏంటనేది టైడల్ బ్యారేజ్ ప్లాంట్. ఈ టైడల్ బ్యారేజ్ ఏంటో మీకు ఒకసారి చెప్తాను. ఇప్పుడు టైడ్ అనేది మీకు తెలుసు, జాగ్రఫీలో చదువుకున్నట్టయితే టైడ్ ఈజ్ రైజ్ అండ్ ఫాల్. ఓకే, వేవ్ కంటే కూడా టైడ్ అనేది రోజుకి 2 సార్లు వస్తుంది, ఒకటి హై టైడ్, ఒకటి లో టైడ్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది మీ బ్యారేజ్ కడతాం. ఇక్కడ ఏం చేస్తాం, ఒక బ్యారేజ్ కడతాం, ఇలా బ్యారేజ్. ఇది మీ ఓషన్, ఇది మీ ల్యాండ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ టర్బైన్ పెడతా, ఇక్కడ టర్బైన్, ఇదో టర్బైన్ పెట్టా. ఇప్పుడు ఏమవుతుంది, నాకు హై టైడ్ వచ్చింది. ఈ టైడ్ ఇలా ముందుకెళ్ళి ఇందులో వాటర్ని ఫిల్ చేసింది. ఇందులో వాటర్ని ఫిల్ చేసినప్పుడు నేను ఇక్కడ వాటర్ని రిలీజ్ చేస్తే ఈ వాటర్ కైనెటిక్ ఎనర్జీ లేదా ఫోర్స్ నా టర్బైన్ని రొటేట్ చేయడం ద్వారా నేను ఎనర్జీ లేదా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తా. దట్ బ్యారేజ్ ఈస్ కాల్డ్ tidal barrage plants which use the established tidal turbine technology. Other ocean energy technologies are still largely in pre-commercial development stages. Leading countries in ocean energy are UK, USA, Sweden, Canada, France and South Korea. ఇవి అన్నీ కూడా లీడింగ్ కంట్రీస్ ఇన్ కేస్ ఆఫ్ ఓషన్ ఎనర్జీ. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఓషన్ ఎనర్జీని ఎక్కువగా యూజ్ చేసే హై పొటెన్షియల్ ఉన్న ఏరియాస్ చూడండి ఒకసారి. మ్యాప్ మొత్తం ఇట్ ఆల్ సేసి కెనడా, యూకే, నెక్స్ట్ ఇండియాలో గల్ఫ్లో, నెక్స్ట్ కొరియన్ పెనిన్సులాలో, నెక్స్ట్ ఆస్ట్రేలియాలో, నెక్స్ట్ ఫ్రాన్స్లో. ఓకే, ఫ్రాన్స్లో ఇక్కడ కూడా ఉంది. నెక్స్ట్ చిలీలో, నెక్స్ట్ ఇక్కడ మీరు అలాస్కా పార్ట్ చూడొచ్చు. సో వేర్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్ దిస్ మ్యాప్, ఒకసారి ఈ మ్యాప్ను అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దట్ యూ కెన్ యూజ్ దిస్ మ్యాప్ సమ్వేర్ ఆర్ అదర్ వే. ఓకే, నెక్స్ట్ ఇండియాలో సినారియో ఎలా ఉంది ఓషన్ ఎనర్జీని. యాజ్ పర్ ద స్టడీ కండక్టెడ్ బై, ఎవరు కండక్ట్ చేశారండి ఈ స్టడీ? ఐఐటి మద్రాస్ వాళ్ళు కండక్ట్ చేశారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే థియరిటికల్ పొటెన్షియల్ ఆఫ్ టైడల్ ఎనర్జీ, భారతదేశంలో టైడల్ ఎనర్జీ పొటెన్షియల్ ఎంత ఉందండి? 12,500 మెగావాట్లో 12,500 మెగావాట్స్ ఆఫ్ ఎనర్జీ కంప్రైజింగ్ లొకేషన్స్. ఎక్కడ మేజర్ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయండి? గల్ఫ్ ఆఫ్ ఖంబాత్. ఎక్కడ ఇది గల్ఫ్ ఆఫ్ ఖంబాత్? గుజరాత్లో. నెక్స్ట్ గల్ఫ్ ఆఫ్ కచ్, ఇది ఎక్కడ? గుజరాత్లో. నెక్స్ట్ సుందర్బన్స్, ఇది ఎక్కడ? వెస్ట్ బెంగాల్లో. సుందర్బన్స్ ఎక్కడ? వెస్ట్ బెంగాల్. అండ్ వెస్టర్న్ ఘాట్స్ మహారాష్ట్ర రీజియన్
ఎక్సెట్రా. మహారాష్ట్ర రీజియన్లో ఉన్న వెస్టర్న్ ఘాట్స్లో కూడా హయ్యర్ పొటెన్షియల్ ఆఫ్ ఎనర్జీ అనేది ఉండడం జరిగింది. థియరిటికల్ పొటెన్షియల్ ఆఫ్ వేవ్ ఎనర్జీ ఇన్ ఇండియా. వేవ్ ఎనర్జీ ఇన్ ఇండియా కాంప్రైజింగ్ లొకేషన్స్ ఆఫ్ వెస్టర్న్ కోస్ట్లో ఆఫ్ మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, కన్యాకుమారి అండ్ సదర్న్ టిప్ ఆఫ్ ఇండియాలో ఏముందండి? వేవ్ ఎనర్జీ పొటెన్షియల్. ఇక్కడ టైడల్ ఎనర్జీ ఉంది. ఓకే, ఇది టైడల్, ఇది వేవ్. టైడ్కి వేవ్కి డిఫరెన్స్ తెలుసా అండి? సో టైడ్ ఈజ్ రైజ్, వన్ బిగ్ రైజ్ అండ్ ఫాల్. వేవ్ ఈజ్ ఎ కంటిన్యూస్ మోషన్. Tides occur due to gravitation. Waves occur due to wind energy. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది బేసిక్ డిఫరెన్స్. మీకు జాగ్రఫీలో చదివి ఉంటారు. టైడ్ దేనివల్ల? గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ మూన్. ఓకే, ఏది వేవ్స్ దేనివల్ల? వేవ్స్ వచ్చేసి దాని పైన మూవ్ అయ్యే విండ్ ఎనర్జీ వల్ల వేవ్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ however resource survey at large locations, that is in Western Ghats and Eastern Ghats, may be undertaken to access validate actual potential. Okay, next, these technologies are more suitable for off-grid electricity generations in remote coastal areas, mangrove islands where tariff charges are very high. ఏమన్నారు? ఇటువంటి టెక్నాలజీస్ డెవలప్ చేయడం ద్వారా ఏవైతే రిమోట్ లొకేషన్ ఉంటాయో, ఐలాండ్ స్టేట్స్ ఉంటాయో, ఐలాండ్ కంట్రీస్ ఉంటాయో, లేదా మన అండమాన్ నికోబార్ లాంటి ఒక ప్లేస్ ఉందో, అటువంటి ప్లేస్లో ఎనర్జీలు టరీఫ్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకోవడానికి ఇటువంటి టెక్నాలజీ అనేది చాలా చాలా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. మేజర్ బాటిల్ నెక్స్ ఫర్ డిప్లాయ్మెంట్ ఆర్ హై అప్ ఫ్రంట్ కాస్ట్. మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ఇటువంటి టెక్నాలజీని ఇన్స్టాల్ చేయడానికి మనకు చాలా చాలా ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం, కాబట్టి అదొక మేజర్ ఛాలెంజ్. అండ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చామండి, దట్ ఈస్ 60 crores ఫర్ 1.125 మెగా. ఒక 1.125 మెగావాట్స్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ప్లాంట్ని 60 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మనకి. చూడండి, వేవ్ ఎనర్జీ ప్లాంట్ అట్ అండమాన్ నికోబార్ అండ్ 2000 crore 8 megawatt plant by Indian Navy, high tariff of 15.69 kilowatt with 50% grant for Andaman Wave Energy plant. This example, Indian Navy war bette plant Andaman Nicobar lo. So this map shows the potential of ocean energy in India. Ikkada చూస్తే ఇక్కడ మీరు ఇదంతా కూడా ఎంత పొటెన్షియల్ ఉంది, ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అని ఒక సింపుల్ మ్యాప్. ఓకే, ఇక్కడ వేరియస్ కలర్స్ కోడింగ్ ఇచ్చాం. కలర్ కోడింగ్కి కిలోమీటర్ ఫర్ మీటర్స్ ఇచ్చాం. సో ఒకసారి చూడండి. ఓకే, కిలోవాట్, ఎంత కిలోవాట్ ఆఫ్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది? 0 to 5 కిలోవాట్ ఆఫ్ ఎనర్జీ బ్లూ స్ట్రిప్స్లో. ఎల్లో స్ట్రిప్స్ వచ్చేసి చూడండి 15, రెడ్ స్ట్రిప్స్ వచ్చేసి హై ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఎంత? 20 to 25. సో కాబట్టి హై పొటెన్షియల్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయండి? మహారాష్ట్ర వెస్టర్న్ ఘాట్స్, మళ్ళీ కేరళ వెస్టర్న్ ఘాట్స్, కర్ణాటక వెస్టర్న్ ఘాట్స్. సో వెస్ట్ కోస్ట్లో హై పొటెన్షియల్ ఉంది, దెన్ ద ఈస్టర్న్ కోస్ట్. ఇలాంటి పాయింట్స్ మీరు నోట్ చేసుకోవాలి. సో ఒకసారి ఈ పిక్చర్ని మీరు పాస్ చేసుకొని చూడండి. నెక్స్ట్, టైడల్ ఎనర్జీ. సో ఇందులో ఓషన్ ఎనర్జీలో ఫస్ట్ టైప్ ఆఫ్ ఎనర్జీ చూద్దాం. ఏంటంటే టైడల్ ఎనర్జీ. ద టైడల్ సైకిల్ అకర్స్ ఎవ్రీ 12 hours. 12 గంటలకు ఒకసారి ఒక టైడ్ వస్తుంది, హై టైడ్ లేదా లో టైడ్, డ్యూ టు గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ ద మూన్. ద డిఫరెన్స్ ఇన్ వాటర్ లెవెల్ ఫ్రమ్ లో టైడ్ అండ్ హై టైడ్ ఈజ్ పొటెన్షియల్ ఎనర్జీ దట్ కెన్ బి హార్నెస్డ్. ఏదైతే హై టైడ్కి లో టైడ్కి మధ్యలో ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ ఉందో దాన్నే మనం ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకుంటున్నాము. సిమిలర్ టు ద హైడ్రో పవర్ జనరేషన్ ఫ్రమ్ డ్యామ్స్, టైడల్ వాటర్ is captured in the barrage across an estuary during high tide and forced through the turbine during low tide. హై టైడ్ వచ్చినప్పుడు కలెక్ట్ చేసుకున్నా, లో టైడ్ వచ్చినప్పుడు వదిలేస్తున్నాను. సో ఇలా ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒక బ్యారేజ్ కట్టాను. ఓకే, హై టైడ్ వచ్చినప్పుడు ఏమైందండి? ఇలా వెళ్ళేసి వాటర్ అని ఇక్కడ పడిపోయాయి, టైడ్ వాటర్. సో ఇక్కడ అంతా నేను కలెక్ట్ చేశాను. ఇది స్లైస్ గేట్స్ అంటాం. ఏంటండి ఇవి? స్లైస్ గేట్స్. ఇప్పుడు ఈ గేట్ని ఓపెన్ చేయడం ద్వారా ఏమవుతుంది? ఇది లో టైడ్ ఏరియా కదా, కాబట్టి ఇక్కడ వాటర్ లెవెల్ తక్కువగా ఉంటుంది. మీకు బేసికలీ వాటర్ లెవెల్ ఇక్కడ ఉంటే వెంటనే ఓపెన్ చేయగానే ఇది మీన్ అయిపోవాలి కదా, ఇది హెడ్ అంటాం. అంటే ఆ ప్రెషర్ అనేది మీన్ అయిపోవాలి కదా ఎప్పుడు. సో ఫ్లష్ అవుతూ వాటర్ ఇట్లా రష్ అవుతూ వెళ్తూ ఇక్కడ ఉన్న టర్బైన్ని రొటేట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇలా మీరు టైడల్ ఎనర్జీని హార్నెస్ చేయవచ్చు. దయచేసి ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీకు టైడల్ ఎనర్జీ గురించి కానీ, జియో ఎనర్జీ కానీ, లేదంటే ఓషన్ ఎనర్జీ గురించి కానీ క్వశ్చన్ అడిగితే ఇలాంటి ఒక సింపుల్ డయాగ్రామ్స్ అనేటివి వేయడం మర్చిపోకండి.
Okay, it takes very little time, so try to make your paper interesting. Next అండి, capital cost of tidal energy. Tidal energy కి ఎంత capital cost అవసరం? The capital cost for tidal energy power plants is very high due to high civil construction that results in high power tariff. In order to harness power from the tidal energy, the height of the tide must be at least 5 meters greater than the low tide. ఒక టైడల్ ఎనర్జీని హార్నెస్ చేయాలంటే ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. మినిమం టైడ్ హైట్ డిఫరెన్స్ ఎంత ఉండాలి? హై టైడ్కి లో టైడ్ మధ్యలో 16 మీటర్స్ 16 ఫీట్స్ లేదా 5 మీటర్స్ ఆర్ 16 ఫీట్ 16 ఫీట్ల ఎత్తులో కానీ లేదంటే 5 మీటర్ల ఎత్తులో డిఫరెన్స్ ఉంటేనే మీరు ఆ టైడల్ ఎనర్జీని ఎక్స్ట్రాక్ట్ చేయగలరు. ఆ టైడల్ ఎనర్జీ అనేది మీకు యూస్ఫుల్గా ఉంటుంది, లేకుంటే చాలా కష్టం, మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా వేస్ట్ అనమాట. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఎనర్జీ వచ్చేసి ఫ్రెండ్స్ వేవ్ ఎనర్జీ. చెప్పాను వేవ్స్ దేనివల్ల ఫామ్ అవుతాయండి? వేవ్స్ వచ్చేసి టు ద ఫోర్స్ ఎక్సర్టెడ్ బై ద విండ్ అపాన్ దెమ్. పైన వెళ్తున్న గాలి వాటిపైన ఫోర్స్ ఎక్సర్ట్ చేయడం ద్వారా మీకు వేవ్స్ వస్తాయి. ఓకే, టైడ్స్లో ఇప్పుడు టైడ్ ఉంది, టైడ్లో దెర్ ఇస్ అ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ వాటర్, బట్ ఇన్ వేవ్స్ దెర్ ఇస్ నో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ వాటర్. ఇది జాగ్రఫీలో ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. వేవ్స్లో వాటర్ అనేది డిస్ప్లేస్ కావు, కేవలం అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. ఓకే, బేసిక్గా వేవ్ డెఫినేషన్ చెప్తాను ఒకసారి. ఇది క్రస్ట్, ఇది ట్రఫ్. ఓకే, ఇలా వేవ్ ఉంటుంది. సో వేవ్ ఎనర్జీ is generated by the movement of a device either floating on the surface of the ocean or moored to the ocean floor by the force generated by the ocean waves. బేసికల్లీ ఇలా చూడండి, ఇదంతా కూడా వేవ్ ఎనర్జీని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తామో ఒక మ్యాప్ ఇది, లేదంటే ఒక డయాగ్రామ్. చూడండి, ఇలా ఒక ఆర్మ్ లాగా లైట్ ఫ్లోటింగ్ డివైస్ ఉంటుంది. ఏమవుతుంది, ఇది ఇలా 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 మూవ్ అవ్వడం వల్ల ఒక పిస్టన్ని అటాచ్ చేసి ఉంటే అది మోషన్ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఆ కైనెటిక్ ఎనర్జీని నేను ఎలక్ట్రిసిటీ కన్వర్ట్ చేసుకుంటా. సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకే, ర్యామ్ జాయింట్స్ అంటాం, వీటిని ఏమంటాం? ర్యామ్ జాయింట్స్. ఇంకోటి వచ్చేసి ఇలా ఒక బయాంటిని పెడతాను, అంటే ఒక ఫ్లోటింగ్ డివైస్ అనమాట. సో ఇక్కడ ఇది డెడ్ వెయిట్ అండి, ఇది ఇక్కడ డెడ్ వెయిట్. ఓకే, ఇప్పుడు ఇలా డెడ్ వెయిట్ పెట్టేసి ఇక్కడ ఇది పిస్టన్ ఉంది చూడండి, ఇది పంప్ లాగా. ఏమవుతుందంటే వేవ్ వచ్చి ఇది నా పంప్ అనుకోండి, ఇది నా డెడ్ వెయిట్, ఇక్కడ నా డెడ్ వెయిట్ ఉంది అంటే ఇక్కడ గట్టిగా పట్టేసుకున్నా, ఇది కదలదు కదండి, ఇది ఇంకా కదలదు, తాడు కట్టేసి కింది రాయి వేసేస్తా, ఇది కదలదు. సో ఇందులో పిస్టన్ ఉంది. సో ఏమవుతుంది, ఇది జనరేటర్ కాబట్టి దీంట్లో జనరేటర్ ఫిక్స్ చేశాను. ఇలా మన మోటార్ సైకిల్లో ఉన్న జనరేటర్, పిస్టన్ ఇలా ఇలా మూవ్ అవుతుంటే రెసిప్రోకేటరీ మోషన్. ఇప్పుడు చూడండి, మామూలుగా పిస్టన్, ఇది ఒకవేళ బైక్ పిస్టన్ అనుకుందాం, ఇది బైక్లో ఉన్న పిస్టన్. దీన్ని ఎలా అరేంజ్ చేస్తామంటే ఈ సర్కిల్లో పిస్టన్ ఇక్కడ అటాచ్ చేస్తాం, సెంటర్లో అటాచ్ చేయం. ఎందుకు అటాచ్ చేస్తామంటే ఈ పిస్టన్ మీదికి వెళ్ళి కిందికి వచ్చేసరికి ఇది సర్క్యులర్ రొటేషన్ చేస్తుంది. అంటే మన టైర్ తిరుగుతున్నప్పుడు పిస్టన్ అప్ అండ్ డౌన్ అవుతుంది. అలానే ఇందులో కూడా ఒక పిస్టన్ ఉంటుంది, అది రెసిప్రోకేటరీ మోషన్ అంటే అప్ డౌన్ మోషన్ని రోటరీ మోషన్కి కన్వర్ట్ చేస్తుంది. దాని ద్వారా ఏమవుతుంది, ఇప్పుడు పట్టేసుకొని ఉన్నా, సో నా వేవ్ వచ్చింది, వేవ్ వచ్చినప్పుడు మీదికి వెళ్ళిపోయింది, మళ్ళీ కిందికి వచ్చింది, వేవ్ మీదికి కిందికి. ఈ క్రస్ట్ వచ్చినప్పుడు మీదికి వెళ్ళిపోయింది, ట్రఫ్ వచ్చినప్పుడు కిందికి వచ్చేసింది. అంటే కంటిన్యూయస్ రెసిప్రోకేటరీ మోషన్ని నేను కన్వర్ట్ చేసుకొని నేను వేవ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాను. ఇది ఎక్విప్మెంట్ అనేది చాలా చీప్ కాదండి, కాస్ట్లీ డివైస్. సో ఇన్ దాట్ వే యూ ప్రొడ్యూస్ యువర్ వేవ్ ఎనర్జీ. మెనీ డిఫరెంట్ టెక్నిక్స్ ఫర్ కన్వర్టింగ్ వేవ్ ఎనర్జీ టు ఎలక్ట్రిక్ హ్యావ్ బీన్ డెవలప్డ్. Wave conversion device floating on the surface have hinge joints together that move with the waves. అది ఇది ఒక ఎగ్జాంపుల్ అండి, హింజ్ జాయింట్స్ది. నెక్స్ట్ చూద్దాం, ద కెనెటిక్ ఎనర్జీ పంప్స్. ఇంతకుముందు చెప్పా పంప్, కెనెటిక్ ఎనర్జీ పంప్ అప్ డౌన్ ఫ్లూయిడ్ టు ద టర్బైన్స్ అండ్ క్రియేట్స్ ఎలక్ట్రిక్ పవర్. ఓకే, ఈ కైనెటిక్ ఎనర్జీ పంప్లో ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పంప్ అండి, నేను ఏం చేస్తాను, నా వేవ్ వచ్చినప్పుడు సక్ చేస్తున్నా లోపల ఉన్న వాటర్ని, ఓషన్లో ఉన్న వాటర్ని. ఇది సక్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ టర్బైన్ ఉంటే ఆ వాటర్ వెళ్ళి దాన్ని తాకడం వల్ల ఆ టర్బైన్ రొటేట్ అవుతుంది. మళ్ళీ కిందికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ నీటిని మొత్తం లోపలి మళ్ళీ ఓషన్లోకి పంపించా, మళ్ళీ మీదకి సక్ చేసా. సో లైక్ దిస్. ఇది కూడా ఒక డయాగ్రామ్ చూపిస్తాను మీకు. ఒకవేళ ఇలా మీకు పిస్టన్ ఉంది, ఇక్కడ నుంచి వాటర్ సక్ చేస్తున్నారు, ఇక్కడ మీకు ఒక రోటార్ పెట్టా, మీ పిస్టన్ ఇక్కడ దాకా వెళ్తుంది, ఇక్కడ దాకా వెళ్ళినప్పుడు వాటర్ ఇట్లా సక్ చేసింది. సక్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇది రొటేట్ అవుతుంది, మళ్ళీ కిందికి పుష్ చేసేటప్పుడు కూడా మళ్ళీ రొటేట్ అవుతుంది.
సో అప్ అయినప్పుడు రొటేట్ అవుతుంది, డౌన్ అయినప్పుడు రొటేట్ అవుతుంది. సో కంటిన్యూయస్ జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈస్ దేర్ ఇన్ దిస్ కైనెటిక్ పంప్ సిస్టమ్, కైనెటిక్ ఎనర్జీ పంప్ సిస్టమ్. 3 వేవ్ ఎనర్జీ కన్వర్షన్ డివైజెస్ యూస్ pressure fluctuations produced in long tubes of waves moving up and down. This wave motion derives a turbine. Okay, this wave motion drives a turbine. So మీకు బేసిక్ అర్థమైపోయింది వేవ్ ఎనర్జీ గురించి. నెక్స్ట్ ఎనర్జీ ఓషన్ నుంచి ఇంకో టైప్ ఆఫ్ ఎనర్జీ వచ్చేసి కరెంట్ ఎనర్జీ. ఓషన్ కరెంట్స్ అనే పదం మీరు జాగ్రఫీలో మళ్ళీ వినుంటారు. సో అది చాలా డెప్త్లో ఉంటాయి, సర్ఫేస్లో ఉంటాయి. ల్యాండ్ పైన క్రీప్ అవుతూ వెళ్ళేటివి, సర్ఫేస్ పైన ఫ్లో అవుతూ వెళ్ళేటివి. సో మనము అంత డీప్లో మనం ఎక్స్ట్రాక్ట్ చేయలేము కాబట్టి బేసిక్గా ఇదంతా కూడా విండ్ మిల్ లాగానే ఉంటుందండి. చూడండి ఇక్కడ ఫిగర్లో ఇది చూడడానికి ఎలా ఉంది, ఒక విండ్ మిల్ లాగా ఇక్కడ లోపల టర్బైన్స్ ఉన్నాయి చూడండి. మీకు ఇక్కడ ఓషన్ కరెంట్ అనేది ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఈ విండ్ మిల్ అనే దాన్ని రొటేట్ చేస్తూ మీకు ఎలక్ట్రిసిటీ అనే దాన్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో దాట్స్ వాట్ హియర్. ఓకే, బేసికలీ ఓషన్ కరెంట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ గల్ఫ్ స్ట్రీమ్స్. ఓకే, ఎందుకంటే గల్ఫ్ స్ట్రీమ్లో ఎక్కువ పవర్ ఉంటుంది కాబట్టి అలా బేసిక్గా పిలుస్తాం. Kinetic energy can be captured from the Gulf Stream and other tidal currents with submerged turbines that are very similar to the appearance of miniature windmills or wind turbines. Similar to wind turbines, the movement of the marine currents moves the rotor blades and generate electric power. Okay. Next, ocean thermal energy. ఇప్పుడు వరకు ఏమేమి చూసామండి, వేవ్ చూసాం, టైడల్ చూసాం, కరెంట్ చూసాం. నెక్స్ట్ వచ్చేసి ఓషన్ థర్మల్ ఎనర్జీ. మీ జాగ్రఫీలో చదివినారు, నేను ఇంతకుముందు చెప్పాను, వెన్ యూ గో డీపర్ అండ్ డీపర్ ఇన్ టు ద ఓషన్ ద వాటర్ బికమ్స్ కూలర్ అండ్ కూలర్. సర్ఫేస్లోనే సన్లైట్ వల్ల అది వేడిగా ఉంటుంది, కానీ డీపర్ వెళ్తుంటే ఏమవుతుందని కోల్డ్ అవుతూ ఉంటుంది. కానీ ఎంత కోల్డ్ అవుతుందంటే సమ్ టైమ్స్ యూ మైట్ ఆల్సో గెట్ ఐస్ క్రిస్టల్స్ ఇన్ దాట్ డెప్త్. ఓకే, అంత డీపర్లో ఆ టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల మీకు వచ్చే ఫ్లక్చుయేషన్ని మీరు ఎలక్ట్రిసిటీని కన్వర్ట్ చేసుకోవడమే ఏమంటాం, ఓషన్ థర్మల్ కన్వర్షన్. ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ ఎలా అవుతుందో చూద్దాం. ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ ఆర్ ఓటీఈసి యూజెస్ ఓషన్ టెంపరేచర్ డిఫరెన్సెస్ ఫ్రమ్ ద సర్ఫేస్ టు ద డెప్త్స్ lower than 1000 meters to harness energy. A temperature difference of even 20 degrees Celsius temperature difference ఉన్నప్పటికీ కెన్ ఈల్డ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. చూడండి, ఇంత తక్కువ డిఫరెన్స్ ఉన్నా మనకి ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రొడ్యూస్ చేస్తున్నాం. కానీ టైడ్లో ఎంత చూసాం, మినిమం 5 meters చూసాం, కానీ ఇక్కడ చూడండి ఎంత లాభం. రీసెర్చ్ ఫోకస్ on 2 types of ocean thermal energy technologies to extract the thermal energy and convert to ఎలక్ట్రికల్ పవర్. ఇందులో 2 టైప్స్ ఉన్నాయండి, ఒకటి క్లోజ్డ్ సైకిల్, ఇంకొకటి ఓపెన్ సైకిల్. ఆ 2 ఏంటో చూద్దాం. సో దానికి వెళ్ళే ముందు ఒకసారి ఇక్కడ చూడండి, ఏంటండి ఇక్కడ వాటర్ని ఎవాపరేట్ చేస్తున్నాం. ఓకే, వాటర్ని ఇక్కడ హాట్ వాటర్ని సర్ఫేస్ మీద కలెక్ట్ చేసి దాంతో టర్బైన్ రొటేట్ చేస్తున్నాం. అందులో నుంచి వచ్చిన హాట్ వాటర్ని, వేపర్స్ని మళ్ళీ నేను ఓషన్లోకి పంపడం ద్వారా ఏం చేస్తున్నాను, చల్లబరుస్తున్నాను. ఓకే, that's why I am saving a cooling system for this energy processing unit. చూడండి, క్లోజ్ సిస్టంలో ఏముంటుంది. In the closed cycle method, a working fluid such as ammonia is pumped through heat exchanger and vaporizer. సో అమోనియా అనేది మీ యొక్క మేజర్ ఫ్లూయిడ్ అండి. హీట్ ఎక్స్చేంజర్ను వేపరైజర్ అంటే ఈ అమోనియా కంటిన్యూస్గా మీ యొక్క ట్యూబ్స్లో రొటేట్ అవుతుంది. ఏమవుతుంది, హీట్ దగ్గరకు పోయి హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, ఆ హీట్ని మళ్ళీ వాటర్కి ట్రాన్స్పోర్ట్ చేసి దాన్ని వేపర్ కన్వర్ట్ చేసి ఆ వేపర్ టర్బైన్ తిప్పుతుంది. మళ్ళీ హీట్ అంతా కూడా కిందికి వెళ్ళి మళ్ళీ ఒక కూలెంట్లో కలుసుకొని మళ్ళీ అమోనియా మళ్ళీ మామూలుగా లిక్విడ్ అవుతుంది. మళ్ళీ హీట్కి గ్యాసెస్ టు లిక్విడ్. దిస్ ఈస్ ద సైకిల్ హౌ అమోనియా వర్క్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇలా ఒక ట్యూబ్ ఉంది అనుకోండి, ఇక్కడ మీకు హాట్ సోర్స్ ఉంది, హీట్. ఇలా మీ అమోనియా ఇక్కడ కూల్ సోర్స్. ఓకే, ఇది కూల్ సోర్స్. ఇక్కడ నుంచి మీ అమోనియా లిక్విడ్ నుంచి ఇక్కడికి వస్తుంది, ఇక్కడ వాటర్ ఉంది, ఇక్కడ ఏముంది, వాటర్. ఇప్పుడు ఏమవుతుంది, అమోనియా ఇక్కడ హీట్ ఎక్కి ఈ వాటర్లో ఆ హీట్ అంతా ట్రాన్స్ఫర్ చేసి ఈ వాటర్ నుంచి ఏమొస్తుందండి, గ్యాస్ ఆర్ వాటర్ వేపర్. ఈ వాటర్ వేపర్తో మనం టర్బైన్ రొటేట్ చేస్తాం. మళ్ళీ వచ్చేసి ఆ కూల్ సోర్స్లో మళ్ళీ చల్లబడి కిందికి వచ్చేస్తుంది. సో క్లోజ్ సిస్టమ్, ఇక్కడ ఏమి కూడా ఎక్స్చేంజ్ చేయట్లేదు నేను, కేవలం హీట్ ఒకటే ఎక్స్చేంజ్ అవుతుంది, ఎటువంటి ఫ్లూయిడ్తోని కాంటాక్ట్ లేదు. ఓకే, దిస్ వేపరైజెస్ ద స్టీమ్, రన్స్ ద టర్బైన్.
The cold water found at the depths of the ocean condenses the vapor back into fluid where it returns to the heat exchanger. సో ఓషన్లో ఉన్న చల్లటి నీళ్ళతోని మనం దీన్ని చల్లార్చుకోవడం జరుగుతుంది కూల్ సోర్స్లో. నెక్స్ట్ ఓపెన్ సైకిల్లో ఏమవుతుందంటే చూడండి, ద వార్మ్ సర్ఫేస్ వాటర్ ఈజ్ ప్రెషర్డ్ ఇన్ ద వాక్యూమ్ ఛాంబర్ అండ్ కన్వర్టెడ్ ఇంటూ స్టీమ్. మనం సర్ఫేస్లో దొరికే వార్మ్ వాటర్ని స్టీమ్కి కన్వర్ట్ చేసి ద స్టీమ్ ఈజ్ దెన్ కండెన్స్డ్ యూజింగ్ కోల్డ్ వాటర్ ఫ్రమ్ ద లోవర్ డెప్స్. డెప్స్లో వచ్చిన కోల్డ్ వాటర్తో నేను ఈ స్టీమ్ని మళ్ళీ చల్లార్చి మళ్ళీ యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఫ్యూచర్ రోడ్ మ్యాప్, ఈ ఓషన్ థర్మల్ ఎనర్జీ కానీ ఓషన్ టెక్నాలజీలో ఇంకా ఫ్యూచర్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. మోస్ట్ ఓషన్ టెక్నాలజీస్ ఆర్ స్టిల్ ఇన్ ద నాసెంట్ స్టేజ్. ఇప్పటికీ ఇంకా ప్రీ ప్రొడక్షన్ అంటే ఏవి కూడా ప్రీ కమర్షియల్ స్టేజ్లోనే ఉన్నాయి, కమర్షియల్ స్టేజ్కి రాలే, ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లోనే ఉన్నాయి. ప్రీ R&D commercialization stage worldwide. Therefore, technologies need validation from leading research institutions before demonstration. It is necessary to plan to develop demonstration projects initially for each ocean technology at feasible sites before going for commercialization plans, as also undertake resource assessment with support from leading countries as ocean energy ఎక్స్పర్ట్. ఏమంటున్నారు, ఇప్పటికీ ఇవన్నీ ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లోనే ఉన్నాయి కాబట్టి మనం ప్రతి ఒక్క టెక్నాలజీ, ప్రతి ఒక్క R&D నుంచి వచ్చిన అవుట్పుట్ని ఒక్కొక్క ప్లాంట్ రూపంలో ఎక్స్పెరిమెంట్గా చేసి దాని నుంచి వచ్చిన అవుట్పుట్స్ని నోట్ చేసుకొని వీటిని కమర్షియలైజ్ చేయాలా లేదా అని ఆలోచించి ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా ఓషన్ ఎనర్జీని మనం ఎక్స్ప్లాయిట్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్కి వెళ్దామండి. సో నెక్స్ట్ మేజర్ ఇంపార్టెంట్ ఎనర్జీ అండి జియోథర్మల్ ఎనర్జీ. పేరులోనే తెలుస్తుంది ఏంటండి, జియోథర్మల్. భూమిలో ఉన్న వేడి, జియో అంటే ఎర్త్ అనుకుందాం, థర్మల్ అంటే వేడి. ఈ భూమి నుంచి వచ్చే వేడిని ఉపయోగించుకొని తయారు చేసే ఎనర్జీ లేదా ఎలక్ట్రిసిటీనే జియోథర్మల్ ఎనర్జీ అంటాం. ఇప్పుడు చూద్దాం. జియోథర్మల్ ఎనర్జీ ఈజ్ ఎ మెచ్యూర్ రెన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీ, హ్యాస్ పొటెన్షియల్ టు ప్రొవైడ్ క్లీన్ అండ్ రిలయబుల్ ఎనర్జీ ఆఫ్ పవర్ జనరేషన్. ఎర్త్ అనేది ఎల్లప్పుడూ వేడిగానే ఉంటుందండి, అంత తొందరగా చల్లారదు అది, అంతేనా కదా. ఇప్పుడు ఇంత లావా ఉంది. సో ఈవెన్ దిస్ పాయింట్ యు నో ఫ్రమ్ ద జాగ్రఫీ, ద డీపర్ యూ గో ఇన్ టు ద ఎర్త్ ద హాటర్ ఇట్ బికమ్స్. మీరు భూమి లోపలికి ఎంత డెప్త్గా వెళ్తుంటే అంత వేడిగా వస్తుంది, అవునా కదా. సో అదే, సో యూజింగ్ దాట్ హీట్, ఆ హీట్ని ఉపయోగించుకొని కొన్ని ప్లేసెస్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ లడాఖ్లో ఎలా ఉంటుంది, స్టీమ్ వస్తూ ఉంటుంది నీళ్ళల్లో నుంచి, హాట్ థర్మల్ అంటాం, లేదంటే థర్మల్ ప్లాంట్స్ అంటాం వాటిని. ఓకే, గీజర్స్ అని కూడా అంటాం వాటిని, నేచురల్ గీజర్స్ అంటాం. సో ఆ గీజర్స్ నుంచి వేడి స్టీమ్ వస్తుంది. అక్కడ లోకల్ ప్రజలు ఫ్రెండ్స్, మీకు ఇది కామన్గా చూస్తే తెలుస్తుంది ఏంటంటే, అక్కడ ఉన్న లోకల్ ప్రజలు అందులోనే కుకింగ్స్ చేస్తారు. మొత్తం వాళ్ళ ఫుడ్ ఐటమ్స్, రైస్ మొత్తం కడిగేసి అందులో పెట్టేసి ఆ నదిలో కానీ లేదంటే అక్కడ ఉన్న ప్లాంట్లో పెడితే దాన్ని చదివి ఉడికిపోయి ఆ తర్వాత తీసుకొని తినేస్తారు. సో దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ దట్ జియోథర్మల్ ఎనర్జీ ఆర్ గీజర్స్. ఓకే, హాట్ స్ప్రింగ్స్ కూడా ఉంటాయి. భారతదేశంలో హాట్ స్ప్రింగ్స్ ఎక్కువగా లేవు, కానీ మీరు యూఎస్లో హాట్ స్ప్రింగ్స్ అంటే ఖచ్చితంగా మీరు మంచి మంచి పిక్చర్స్ చూడొచ్చు. ఓకే, నౌ లెట్స్ గో అగైన్ టు ద టాపిక్. Provide clean and reliable power source for energy generation and direct heating and cooling. Geothermal energy can be utilized for both electricity power and production of direct application, including ground source heat pumps for space or district heating, generating hot water for domestic and industrial use, running cold storage, and greenhouse and horticulture. ఫ్రెండ్స్, మీరు గ్రీన్లాండ్ అనే దేశం గురించి వినుంటే ఎప్పుడైనా. గ్రీన్లాండ్ వచ్చేసి ఫ్రెండ్స్ మొత్తం కూడా ఐస్, మొత్తం ఐస్, పెద్ద దేశం. మామూలుగా డెన్మార్క్ కింద ఉంటుంది అది, డెన్మార్క్ రాజు కింద గ్రీన్లాండ్ అనేది ఉంది ఇప్పుడు ప్రజెంట్లీ. సో ఈ గ్రీన్లాండ్లో మొత్తం ఐస్ ఫ్రెండ్స్. అగ్రికల్చర్ చేయడానికి ల్యాండ్ ఉంది కానీ మొత్తం ఐసే ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే, కానీ ఆ గ్రీన్లాండ్ రిచ్ సోర్స్ ఆఫ్ జియోథర్మల్ ఎనర్జీ ఉంది ఇక్కడ గ్రీన్లాండ్లో. సో అక్కడ ఎల్లప్పుడూ గీజర్స్ నుంచి హీట్ వస్తూనే ఉంటుంది. చాలా వరకు వాల్కనోస్ ఉన్నాయి వాళ్ళకి. సో వీళ్ళు ఏం చేశారంటే, దాని చుట్టూ కూడా ఉన్న ల్యాండ్ని ఒక అద్దాల గృహగా కట్టేసి లేదంటే గ్రీన్ హౌస్ని డెవలప్ చేసి వారు అక్కడ అగ్రికల్చర్ డెవలప్ చేశారు. ఓకే, దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ జియోథర్మల్ ఎనర్జీ. హౌవెవర్ జియోథర్మల్ ఎనర్జీ హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ మోడెస్ట్ గ్రోత్ వరల్డ్ వైడ్ ఇన్ రీసెంట్ టైమ్స్. చాలా తక్కువ గ్రోతే చూసింది, ఎక్కువ గ్రోత్ చూడలేదు. As compared to other renewable sources of energy, especially wind, solar, due to its site-specific nature.
ఏంటండి, జియోథర్మల్ ఎనర్జీ ఎక్కడ పడితే అక్కడ దొరకదండి. దానికి అంటూ ఒక ప్రత్యేకమైన సైట్ ఉంటుంది. ఆ స్పెసిఫిక్ లొకేషన్స్లో మాత్రమే దొరుకుతుంది. కాబట్టి ఇది అంతగా డెవలప్ కావడం జరగలేదు. ప్లస్ ఆ లొకేషన్స్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టడానికి అంత ఫీజిబుల్గా ఉండే లొకేషన్స్ కావు. ఓకే, నెక్స్ట్ స్పెసిఫిక్ నేచర్, రిస్క్ అన్సర్టనిటీ ఇన్వాల్వ్డ్ విత్ రిసోర్స్ ఎక్స్ప్లోరేషన్ అండ్ హై క్యాపిటల్ కాస్ట్. సో వరల్డ్ సినారో, ప్రపంచంలో జియోథర్మల్ ఎనర్జీ ఏ విధంగా ఉంది, ఎలా యూజ్ చేస్తున్నారో చూద్దాం. సో దిస్ ఈజ్ ఏ కన్వెన్షనల్ జియోథర్మల్ ఎనర్జీ ప్లాంట్. ఎలా యూజ్ చేస్తున్నారో చూడండి. ఓకే, ఇక్కడ చూడండి, లోపల నుంచి డ్రై స్టీమ్ తీసుకుంటున్నాం. మామూలుగా ఏం చేసామంటే ఇక్కడ చల్లటి నీళ్ళు లోపలికి పంపిస్తున్నాం. ఓకే, ఈ చల్లటి నీళ్ళు లోపలికి పంపించడం ద్వారా డీపర్ లేయర్స్కి దీన్ని పంప్ చేసాం వాటర్ని. ఆ డీపర్ లేయర్స్లో రాళ్ళు ఎంత వేడిగా ఉంటాయంటే చాలా వేడిగా ఉంటాయండి. నీళ్ళు తలగడంతోనే అవి ఆవిరిగా మారిపోతుంది. సో ఆ ఆవిరిని మళ్ళీ మనం మీదికి పంపించుకొని ఇక్కడ ఉన్న టర్బైన్ని తిప్పడం ద్వారా మనకి ఎలక్ట్రిసిటీ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. దీన్నే మనం డ్రై స్టీమ్ పవర్ ప్లాంట్ అంటాం. ఏమంటాం? డ్రై స్టీమ్ పవర్ ప్లాంట్. దీని గురించి ఇంకా డిస్కస్ చేద్దాం క్లియర్గా. సో వరల్డ్లో ఈ జియోథర్మల్ ఎనర్జీ పొటెన్షియల్ ఎలా ఉంది, ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. టోటల్ ఇన్స్టాల్ కెపాసిటీ ఆఫ్ జియోథర్మల్ ఎనర్జీ అరౌండ్ ద వరల్డ్ ఈస్ 13.5 గిగావాట్. ప్రపంచంలో 13.5 గిగావాట్స్ ఎనర్జీ ఇప్పటికీ ఇన్స్టాల్ అయి ఉంది. లీడింగ్ కంట్రీస్ ఇన్ జియోథర్మల్ ఎనర్జీ ఆర్ యుఎస్ఏ, నెక్స్ట్ ఫిలిపైన్స్, ఇండోనేషియా, న్యూజిలాండ్, మెక్సికో, ఇటలీ, టర్కీ, కెన్యా అండ్ జపాన్ అండ్ ఐస్లాండ్. గ్రీన్లాండ్ ఐస్లాండ్ అండి, రెండు వస్తాయి. ఓకే, ఈ రెండు దేశాలు లీడింగ్సే. సో యూ సీ మోస్ట్ ఆఫ్ దీస్ కంట్రీస్ హ్యావ్ వాల్కనోస్ ఉన్న దగ్గరనే ఇటువంటి ఎనర్జీని ఈజీగా మనం ఎక్స్ప్లాయిట్ చేయవచ్చు. టోటల్ ఇన్స్టాల్ కెపాసిటీ ఫర్ జియోథర్మల్ డైరెక్ట్ హీట్ యూటిలైజేషన్ ఆర్ హీటింగ్ ఆర్ కూలింగ్ హీట్ పంప్స్ ఇస్ అరౌండ్ 23 gigawatts. లీడింగ్ కంట్రీస్ ఇన్ జియోథర్మల్ డైరెక్ట్ హీట్, జియోథర్మల్ ఎనర్జీని డైరెక్ట్గా యూజ్ చేస్తూ వారు బతికే ఏరియాస్ని హీట్ చేయడం లేదా కూల్ చేయడానికి యూజ్ చేసేలో లీడర్స్ వచ్చేసి చైనా, నెక్స్ట్ లీడర్ వచ్చేసి టర్కీ, జపాన్ అండ్ ఐస్లాండ్ అండ్ ఇటలీ. టోటల్ ఇన్స్టాల్ కెపాసిటీ ఆఫ్ గ్రౌండ్ సోర్స్ హీట్ పంప్ ఈజ్ అరౌండ్ 50.3. సో డిఫరెంట్ సోర్సెస్కి డిఫరెంట్ కెపాసిటీస్ ఉన్నాయి. ఒకసారి పాస్ చేసుకోండి. దీస్ ఆర్ నాట్ దాట్ ఇంపార్టెంట్, బట్ జనరిక్ నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ. నెక్స్ట్, ఇండియా సినారియో ఎలా ఉంది? ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇండియా సినారియో, ఇండియా is still at the nascent stage of geothermal energy utilization with no geothermal power plant setup. ఇప్పటివరకు అయితే మన జియోథర్మల్ పవర్ ప్లాంట్స్ లేవు సెటప్ చేసి. లడాఖ్లో ఈ మధ్యనే సెటప్ చేస్తున్నాము. ఇట్స్ అండర్ ప్రాసెస్, ఇట్స్ అబౌట్ టు కంప్లీట్. సెటప్ ఇన్ ద కంట్రీ సో ఫార్ డ్యూ టు హై అప్ఫ్రంట్ కాస్ట్ ఆఫ్ 30 crore ఫర్ 1 మెగావాట్. 1 మెగావాట్ ఆఫ్ జియోథర్మల్ ఎనర్జీ తయారు చేయాలంటే 30 కోట్ల రూపాయలు మనం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం. And indicative tariff in the range of rupees 10 kilowatt per hour, site specific deployment, lack of load center and power evacuation facility nearby, high risk involved in exploration. చెప్పాను కదండి, మోస్ట్ ఆఫ్ ది సోర్సెస్ చాలా రూడ్ ప్లేసెస్లో ఉంటాయి, జాగ్రఫికల్గా అంత ఫేవరబుల్ ఉండవు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎవరండి? విత్ సిఎస్ఐఆర్, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మరియు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా క్యారీడ్ అవుట్ ప్రిలిమినరీ రిసోర్స్ అసెస్మెంట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ జియోథర్మల్ ఎనర్జీ 1970s మరియు 1980s. రెండు ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ అండి, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మరియు సిఎస్ఐఆర్. వాళ్ళు చూసినప్పుడు ఏం అవుట్పుట్ వచ్చిందంటే, దేర్ ఆర్ అరౌండ్ 300 జియోథర్మల్ హాట్ స్ప్రింగ్స్ ఇన్ ఇండియా. 300కు పైన జియోథర్మల్ హాట్ స్ప్రింగ్స్ అనేవి మన భారతదేశంలో ఉన్నాయి. జియోథర్మల్ హాట్ స్ప్రింగ్స్ ఆర్ ఇన్ మీడియం పొటెన్షియల్ అండ్ లో పొటెన్షియల్. దాదాపు మనకు హై పొటెన్షియల్లో ఉన్న జియోథర్మల్ పవర్ ప్లాంట్స్, జియోథర్మల్ ఎనర్జీస్ లేవు సోర్సెస్. అవి కూడా ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నాయండి? 100 degrees Celsius నుంచి 200 degrees Celsius ప్రొడ్యూస్ చేసే మీడియం రేంజ్ మరియు 100 degrees కంటే తక్కువ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయగల జియోథర్మల్ ఎనర్జీస్ మాత్రమే మనం ఇప్పటివరకు మన భారతదేశంలో కనుగొన్నాం. నెక్స్ట్, మేజర్ సోర్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి చూడండి భారతదేశంలో. ఇది ఇంపార్టెంట్ అండి. ఇది మీకు జాగ్రఫీ పరంగా కానీ, మ్యాపింగ్ పరంగా కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆన్సర్ పరంగా కానీ ఇవన్నిటికీ ఉపయోగపడుతుంది. సో జియోథర్మల్ సైట్స్ ఫర్ ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ ఆర్ పూగా వ్యాలీ అండ్ చుమ్తుంగాంగ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఇప్పుడు ప్రజెంట్లీ లడాఖ్లో ఉన్నాయి. నెక్స్ట్ క్యాంబే, గల్ఫ్ ఆఫ్ క్యాంబే ఇన్ గుజరాత్, క్యాంబే ఏరియాలో. తట్టాపాని, ఓకే,
తట్టాపాని ఇన్ ఛత్తీస్గఢ్, ఇది ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. తట్టాపాని ఇన్ ఛత్తీస్గఢ్. ఖమ్మం ఇన్ తెలంగాణ, మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. ఖమ్మం ఇన్ తెలంగాణ. రత్నగిరి ఇన్ మహారాష్ట్ర. ఓకే, ద ప్రామిసింగ్ జియోథర్మల్ సైట్స్ ఫర్ డైరెక్ట్ హీట్ యూజ్ అప్లికేషన్ ఆర్ రాజ్గిర్ ఇన్ బీహార్లో ఉంది. నెక్స్ట్ మణికర్ణ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ సూరజ్కంద్ ఇన్ జార్ఖండ్. తపోబన్ ఎక్కడండి, ఇంతకుముందే ఈ మధ్యలో యాక్సిడెంట్ కూడా అయింది తపోబన్లో. ఏది, గ్లాషియర్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్, మీ డిజాస్టర్ మేనేజ్మెంట్ చదువుకున్నప్పుడు చూడొచ్చు. అండ్ సోహన్ రీజియన్ ఇన్ హర్యానా. సో దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, ఎక్కువగా కూడా సోర్సెస్ ఎక్కడ ఉన్నాయి, హిమాలయన్ రీజియన్స్లో ఉన్నాయి. సో ఇది చూడండి, పూగా, మణికరణ్. ఓకే, ఇక్కడ వచ్చేసి ఒడిస్సాలో. నెక్స్ట్ తట్టాపాని రీజియన్. నెక్స్ట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రీజియన్. నెక్స్ట్ ఇక్కడ మహారాష్ట్ర రీజియన్, ఇక్కడ క్యాంబే రీజియన్. సో ఇదంతా కూడా మ్యాప్లో నోట్ చేసుకోండి. ఈవెన్ మేఘాలయలో అండి, అరుణాచల్ ప్రదేశ్లో కూడా మీకు రిచ్ సోర్సెస్ ఆఫ్ జియోథర్మల్ ఎనర్జీ ఉంది. సోహన్ ఇన్ రాజస్థాన్. ఓకే, దయచేసి ఒకసారి మ్యాప్ చూడండి, పాస్ చేసుకోండి. ఒకసారి ఇంపార్టెంట్ లొకేషన్స్ మీరు గుర్తుపెట్టుకుంటే మీకు మ్యాపింగ్లో మరియు ఆన్సర్ బెటర్గా రాయడంలో ఉపయోగపడుతుంది. సో వాట్ ఈస్ ద టెక్నాలజీ యూజ్డ్ ఇన్ దిస్ పవర్ జనరేషన్? Hot water and steam from deep underground can be piped through underground wells and used for generate electricity in power plants. There are 3 types of geothermal power plants. ఎన్ని రకాలు ఉన్నాయండి? 3 types. ఫస్ట్ టైప్ మీరు స్టార్టింగ్లో చూసారు, ఏంటది? డ్రై స్టీమ్ ప్లాంట్స్ which uses geothermal steam directly. Dry steam power or plants use very hot steam from the geothermal reservoirs. The steam goes directly through pipe to the turbine to spin the turbine and produce electricity. Direct ఆ సోర్స్ నుంచే తీసుకున్న స్టీమ్ యూజ్ చేయడాన్ని డైరెక్ట్ స్టీమ్ ఆర్ డ్రై స్టీమ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాష్ స్టీమ్ ప్లాంట్స్. ఏంటి, ఇక్కడ మీరు ఫిగర్ చూడొచ్చు, ఫ్లాష్ స్టీమ్ ప్లాంట్. ఇక్కడ ఏముందో చూద్దాం. Which uses high pressure hot water to produce steam. The flash steam power plants use hot water from the geothermal reservoirs. ఇంతకుముందు డ్రైలో ఏం చేసాము, డైరెక్ట్ అందులో నుంచే స్టీమ్ తీసుకున్నాం. కానీ ఇక్కడ ఏం చేసాం, ఆ సోర్స్ నుంచి వాటర్ని హీట్ చేసి, ఆ హీట్ వాటర్ని తీసుకొని ఆ హీట్ వాటర్తో మళ్ళీ స్టీమ్ ప్రొడ్యూస్ చేసి ఇలా చేస్తున్నాం. ఓకే, then the water is pumped to the generator. It is released from the pressure of the deep reservoir. The sudden drop in the pressure causes some of the water to vaporize to steam, which spins the turbine to electricity. ఇక్కడ నుంచి పంప్ చేస్తున్నాం చూడండి, ఇక్కడ నుంచి పంప్ చేసాం, ఇక్కడ ప్రెషర్ వేరియేషన్ చేసాం, సడన్గా ప్రెషర్ డ్రాప్ చేసాం. ఈ ప్రెషర్ డిఫరెన్స్ వల్ల ఇందులో ఉన్న హాట్ వాటర్ ఏమైంది, గ్యాస్ అయింది. ఆ గ్యాస్తోని టర్బైన్ని రొటేట్ చేసాం. ఓకే, వీఆర్ యూజింగ్ ద వాటర్ హియర్. అందులో డైరెక్ట్లీ స్టీమ్, దట్ ఇస్ ద డిఫరెన్స్. Hot water not flashed into the steam is returned to the geothermal reservoir through the injection well. మళ్ళీ ఏదైతే ఇక్కడ ఇంజెక్షన్ వెల్ ద్వారా పంపించేస్తాం, ఏ వాటర్ అయితే స్టీమ్లా కన్వర్ట్ కాలేదో దాన్ని ఇలా బయటికి పంపించేస్తాం. నెక్స్ట్ బైనరీ సైకిల్ ప్లాంట్స్, ఇది 3వ రకం టైప్ అండి. విచ్ యూజెస్ మోడరేట్ టెంపరేచర్ వాటర్ 100 నుంచి 182 డిగ్రీ సెల్సియస్ ఆఫ్ జియోథర్మల్ రిజర్వాయర్. In binary system, hot geothermal fluids are passed through one side of the heat exchanger to heat a working fluid in separate adjacent pipe. ఏం చేస్తున్నామండి, జియోథర్మల్ నుంచి వచ్చిన హీట్ని ఇంకో వర్కింగ్ ఫ్లూయిడ్, ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి హీట్ తీసుకున్నామండి, ఇక్కడ ఒక వర్కింగ్ ఫ్లూయిడ్ ఉంది, ఇక్కడ నుంచి దీనికి హీట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈ వర్కింగ్ ఫ్లూయిడ్ ఎగ్జాంపుల్ అమోనియా అండి, ఇంతకుముందు చూసాం. సో ఈ వర్కింగ్ ఫ్లూయిడ్ అనేది చాలా తొందరగా హీట్ ఎక్కడం, తొందరగా హీట్ తగ్గడం, వాటర్ కంటే కూడా ఎక్కువ వేపర్ ప్రొడ్యూస్ చేయడం, అలాంటి కెపాసిటీ ఉన్న ఒక ఫ్లూయిడ్ని తీసుకొని, సో దీనికి కాంటాక్ట్ లేదు చూడండి, కాంటాక్ట్ లేదు ఈ టర్బైన్కి దీనికి. సో అందుకే బైనరీ అంటున్నాడు, డ్యూయల్ సిస్టమ్. ఇక్కడ నుంచి హీట్ తీసుకొని ఇందులో ఉన్న ఫ్లూయిడ్ని హీట్ చేయడం, ఆ ఫ్లూయిడ్తో టర్బైన్ రొటేట్ చేయడం, మళ్ళీ అదే ఫ్లూయిడ్ రొటేట్ అవుతుంది. దెర్ ఈస్ నో కాంటాక్ట్ విత్ థర్మల్ సోర్స్. ఆ సోర్స్ నుంచి డైరెక్ట్ కాంటాక్ట్ టర్బైన్కి ఏం లేదు, అందుకే బైనరీ. ద వర్కింగ్ ఫ్లూయిడ్ యూజువల్లీ అండ్ ఆర్గానిక్ కాంపౌండ్ విత్ లో బాయిలింగ్ పాయింట్, అంటే చాలా తక్కువ టెంపరేచర్లోనే బాయిల్ అయిపోతుంది. సచ్ యాజ్ ఐసోబ్యూటేన్ ఆర్ ఐసోపెంటేన్ ఈజ్ వేపరైజ్డ్. ఏం యూజ్ చేస్తున్నాం బేసికలీ, ఐసోబ్యూటేన్, ఐసోపెంటేన్.
ఇలా డైరెక్ట్ క్వశ్చన్స్ ఏపీబీఎస్లో కానీ టీఎస్పీఎస్లో కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి పాయింట్స్ నోట్ చేసుకోండి. పాస్ త్రూ ద టర్బైన్ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ. వీటి యొక్క గ్యాసెస్ని మనం ప్రొడ్యూస్ చేసి వాటిని యూజ్ చేస్తాం. బేసికలీ ఫ్రెండ్స్, ఇవి హార్మ్ఫుల్ గ్యాసెస్. వీఆర్ నాట్ యూజింగ్ దీస్ ఇన్ ఎ లార్జ్ స్కేల్. ఇవి చాలా హార్మ్ఫుల్ గ్యాస్, ఎందుకంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ ఎప్పుడు కూడా గ్యాస్ అయితే చాలా డేంజరస్ సిచ్యువేషన్స్ వస్తాయి. నెక్స్ట్, అదర్ థర్మల్ అప్లికేషన్స్. ఇంకేందులో అప్లై చేయవచ్చు? జియోథర్మల్ వాటర్ ఇస్ పంప్ త్రూ హీట్ ఎక్స్చేంజ్ వే ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఫ్రమ్ వాటర్ ఇన్ టు ద బిల్డింగ్ హీటింగ్ సిస్టంలో యూజ్ చేయవచ్చు. లేదంటే రెన్యూవబుల్ సోర్స్ యూటిలైజ్ డైరెక్ట్లీ టు థర్మల్ అప్లికేషన్ త్రూ స్పేస్ డిస్ట్రిక్ట్ హీటింగ్. ఓకే, ఇది బేసికలీ చైనాలో ఎక్కువ చూస్తారు. ఒక డిస్ట్రిక్ట్ని కానీ ఒక ఏరియా కానీ హీట్ చేయడానికి జియోథర్మల్ నుంచి వచ్చిన హీట్ని ఒక మంచు ప్రదేశంలో పంపు చేయడం ద్వారా మీకు వార్మ్ టెంపరేచర్ వస్తుందండి. బేసికలీ బ్రిటన్లో కూడా ఇలాంటివి ఉంటాయి. సపరేట్ కంపెనీస్ ఉన్నాయి వాటికి. ఏంటి? స్టీమ్ ప్రొడక్షన్ కంపెనీస్. ఏం చేస్తారంటే చలికాలంలో వీళ్ళు స్టీమ్ ఇంట్లోకి సప్లై చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఇళ్ళన్నీ గడ్డగట్టిపోయి ఈవెన్ వాళ్ళకి మాయిశ్చర్ కూడా ఉండదు. మాయిశ్చర్ లేకపోవడం వల్ల ఏమవుతుంది? వాళ్ళ ముక్కులన్నీ కూడా పగిలిపోవడం జరుగుతుంది లోపల. సో ఆ మిస్ట్ని, మాయిశ్చరైజర్ని మెయింటైన్ చేయడానికి ఈ స్టీమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, ద యూజ్డ్ వాటర్ ఈజ్ ఇంజెక్టెడ్ బ్యాక్ టు ద డౌన్ వెల్ రిజర్వాయర్ అండ్ విచ్ ఈస్ రీహీటెడ్. సేమ్ అండి, సేమ్ పాయింట్స్. జియోథర్మల్ హీట్ పంప్స్ ఆర్ గ్రౌండ్ సోర్స్ హీట్ పంప్స్. A few feet underground, the soil or water remains constant at 50 to 60 degrees Fahrenheit or Celsius year around. This method of geothermal heat pumps uses a system of buried pipe link to heat exchange and duct work into the building. ఏం చేస్తామంటే ఈ గ్రౌండ్ లోపల, భూమి లోపల టెంపరేచర్ అనేది ఒక డెప్త్లో కాన్స్టెంట్గా ఉంటుంది. ఇక్కడ ఎటువంటి హీట్ ఎక్స్చేంజ్ జరగదండి. సో అక్కడ మనం ఏం చేస్తామంటే మన జియోథర్మల్ ఎనర్జీ మొత్తం అక్కడ స్టోర్ చేసుకోవడం ద్వారా మళ్ళీ మనకి ఎప్పుడైతే అవసరం పడుతుందో దాన్ని, ఆ ఫ్లూయిడ్ని ఇలా సర్క్యులేట్ చేసుకోవచ్చు అనమాట మన ఇంట్లోకి. సీ హియర్, ఎప్పుడైతే వేడి కావాలో అలా వేడిని మొత్తం పంప్ చేసుకొని మన ఇంటిని వేడి చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే చల్లగా కావాలనుకుంటే, కూలింగ్ సిస్టమ్ కావాలనుకుంటే కూల్ వాటర్ని పంప్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా కూడా మీరు జియోథర్మల్ ఎనర్జీని వాడుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు ప్రతి స్లైడ్ని ఒకసారి ఒక నిమిషం పాస్ చేసుకొని చూడండి. సో దట్ దీస్ ఆర్ ఆల్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ స్లైడ్స్. వీటికి పెద్దగా ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. మీకు ఎనర్జీ గురించి చెప్పేశాను, కానీ వీటి యొక్క ఎక్స్ట్రా అప్లికేషన్స్లో ఇంట్లో హీట్ పెంచడానికి, ఇంట్లో హీట్ తగ్గడానికి, కంపెనీస్ వాళ్ళ ఏరియాని హీట్ చేసుకోవడానికి, స్టీమ్ ప్రొడ్యూస్ చేసుకోవడానికి, లేదంటే ఒక వర్క్ లొకేషన్లో యాంబియంట్ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి, ఇవన్నీ కూడా. సో ఇది కూడా ఒకసారి చదువుకోండి. దిస్ ఆర్ ఆల్ వాల్యూ అడిషన్స్. సో దీస్ ఫిగర్స్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, ఒకసారి వీటిలో నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తాయో చూద్దాం. మోడల్లో మెయిన్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయో చూద్దాం. సో మెయిన్స్లో డిస్కస్ ద పొటెన్షియల్ ఆఫ్ ఓషన్స్ యాజ్ రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. ఆల్సో డిస్కస్ ద పొటెన్షియల్ ఆఫ్ సచ్ ఎనర్జీ సోర్సెస్ ఇన్ ఇండియా. ఏమంటున్నారు? ఓషన్ ఎనర్జీ యొక్క పొటెన్షియల్ ఎంత అని అడుగుతున్నారు. సో అప్పుడు మీరు ఏం రాస్తారండి? ఫస్ట్ ఓషన్లో ఎన్ని రకాల ఎనర్జీస్ ఉన్నాయో రాయండి. ఏంటి రాస్తారు మీరు? ఫస్ట్ టైడల్ రాయండి, ఆ తర్వాత వేవ్ రాయండి, ఆ తర్వాత కరెంట్ రాయండి. నెక్స్ట్ ఏంటంటే ఆ తర్వాత ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ రాయండి. ఈ 4 సోర్సెస్ రాయండి. వీటి గురించి 4 పాయింట్స్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ వీటి యొక్క పొటెన్షియల్ నాసెంట్ స్టేజ్లో ఉన్నప్పటికీ మనకి పొటెన్షియల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని మేజర్లీ గల్ఫ్ ఆఫ్ కచ్లో ఉంది, అంతేనా కదా? కచ్లో, వెస్టర్న్ ఘాట్స్ ఏరియాలో మనం వేసిన ఇండియా మ్యాప్ వేయాలండి. ఖచ్చితంగా 1 నిమిషం కంటే ఎక్కువ పట్టదు, 30 సెకండ్స్లో వేయచ్చు. ఇట్స్ వెరీ సింపుల్. మీరు ఏంది పర్ఫెక్షన్ అవసరం లేదు. ఇలా సింపుల్గా దించేసి ఇండియా మ్యాప్ ఇలా అంతే. ఇది ఇండియా మ్యాప్. మీరేం పర్ఫెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా రాసేయండి. సో ఈ ఏరియా సుందర్బన్స్ ఏరియా, ఈ ఏరియాస్లో హై పొటెన్షియల్ ఉంది. సో ఆల్రెడీ ప్రాజెక్ట్స్ ఇలా అవుతున్నాయి, ఇలా చేయొచ్చు ఓషన్ ఎనర్జీ నుంచి అని ఎక్స్ప్లెనేషన్స్ రాయండి. అండమాన్ నికోబార్ ఒక కేస్ స్టడీ రాయండి. ఓకే, అండమాన్ నికోబార్ కేస్ స్టడీ. ఇండియన్ నేవీ వాళ్ళు 2000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసేసి అక్కడ విండ్ ఎనర్జీ లేదా ఓషన్ ఎనర్జీని ఎక్స్ప్లాయిట్ చేయడానికి చూస్తున్నారు. సో దట్ ద పవర్ కాస్ట్ అక్కడ తక్కువగా అవుతుందని ఇలాంటి కేస్ స్టడీ రాయండి. పొటెన్షియల్ ఆఫ్ సచ్ ఎనర్జీ సోర్స్ ఇన్ ఇండియా. అదే ఈ మ్యాప్ ద్వారా ఈ పొటెన్షియల్ చెప్పండి. నెక్స్ట్ డిస్కస్ ద పొటెన్షియల్ ఆఫ్ ఓషన్ యాజ్ ఎ రెన్యూవబుల్ సోర్స్. సో నాసెంట్ స్టేజ్లో ఉన్నప్పటికీ మన ఇండియాలో ఎంత కెపాసిటీ ఉందో ఒక రాయండి. 2 పాయింట్స్. వరల్డ్లో ఎంత కెపాసిటీ ఉందో రాయండి. ఓకే, వరల్డ్లో ఎగ్జాంపుల్స్ రాయండి. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేసి డెన్మార్క్.
యునైటెడ్ కింగ్డమ్, యూఎస్ఏ వాళ్ళు ఎలా యూజ్ చేస్తున్నారు రాయండి. సో ఇవన్నీ యూజ్ చేస్తూ మీ ఆన్సర్లో కంక్లూజన్లో ఏం రాస్తాం, తో ద ఇనీషియల్ ఇన్పుట్ కాస్ట్ ఆఫ్ ఓషన్ ఎనర్జీ ఈజ్ హై, బట్ ఫర్ ఫ్యూచర్ అండ్ క్లీనర్ ఎనర్జీ of nature or of humankind, the vast ocean resources must be utilized in a sustainable way, and by this we can save the humankind from pollution. ఎందుకంటే ఇది క్లీన్ ఎనర్జీ కదా, ఇలా ఒక కంక్లూజన్, మీ సొంత కంక్లూజన్ కూడా రాయొచ్చు. సో ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఓకే, సో థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ ఫ్రమ్ Telugu One Academy. థ్యాంక్ యూ.